మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న మూవీ 'కన్నప్ప'. ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు మంచు విష్ణు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఎదురవుతుంది. హిందూ పురాణాల్లోని శివభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నప్ప చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మంచు విష్ణు ఈ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ మూవీపై ఇటీవల పలు కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర యూనిట్కి మరో బిగ్ షాక్ తగిలింది. మంచు విష్ణు, మోహన్ బాబుకు హైకోర్టు నోటీసులిచ్చింది. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. కన్నప్ప మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు, పాటలు ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే కొందరికి ఈ సినిమాలోని కొన్ని పాత్రలు అభ్యంతరం కలిగించాయి. దాంతో వ్యతిరేకత మొదలైంది. ఈ మూవీలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక గిలక పాత్రల పేర్లపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తున్నాయని, సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. మూవీలోని ఈ పాత్రలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సిబిఎఫ్సి సిఈఓ, సిబిఎఫ్సి అధికారి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్, మంచు మోహన్ బాబు, విష్ణు, కన్నెకంటి బ్రహ్మానందం, పి వెంకట ప్రభుప్రసాద్, సప్తగిరికి నోటీసులు జారీ చేసింది. కన్నప్ప మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో కొన్ని అభ్యంతరకరపు సన్నివేశాలుండటంతో వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది. ఇప్పుడు హైకోర్టు నోటీసుల వల్ల ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. కాగా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ సినిమాపై అంచనాలు మెల్లగా తగ్గుతున్నాయని తెలుస్తోంది. పరిస్థితుల నుంచి మంచు విష్ణు ఎలా బయటపడతాడో చూడాలి. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏపీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, ప్రభాస్, అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.